ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? వాళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా, నీ మాటల చేత మాకు ధైర్యం పుట్టించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. Mark chapter 10 verse 27, Jesus looking upon them saith, with men it is impossible, but not with God, for with God all things are possible. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ మాట చదువుతున్నప్పుడు, ఈ వాగ్దానం చదువుతున్నప్పుడు ఎంతమందికి ఆనందం కలిగిందండి? ఎందుకంటే ఈరోజు మనందరి జీవితాల్లో అసాధ్యంగా అనిపిస్తున్నాయండి. చాలా కార్యాలు కావచ్చు, చాలా పరిస్థితులు కావచ్చు, అలాగే ఇది అవుతుందా, ఇది జరుగుద్దా ఇంకా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్తో ఈరోజు ఈ మాటలు వింటున్నారేమో. అయితే దేవుడే మీతో ఈ అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నారు తెలుసా? ఫర్ మెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మానవుడికైతే ఇది అసాధ్యమే, కానీ బట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు, ఆయనకి సమస్తము కూడా సాధ్యమేనండి. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు అనేకమైన అద్భుతాలు దేవుడి గ్రంథంలో చూస్తామండి. ఒకసారి నమ్మశక్యంగా అసలు జరుగుతుందా, ఇలా అవుతుందా అని అనిపిస్తుందండి. బట్ దేవుడి కార్యాలు అలానే ఉంటాయి. ఈరోజు మీ జీవితంలో కూడా ఏ సమస్య ఉందో నాకు తెలియదు, ఏ ఇబ్బంది అయితే ఉందో నాకు తెలియదు, ఏ పరిస్థితి గుండా అయితే మీరు వెళ్తున్నారో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఈరోజు మీకు అది అన్ని విషయాల్లో కూడా అది అసాధ్యంగా అనిపిస్తుందేమో, బట్ మీకు నాకు అసాధ్యమే, కానీ దేవుడికి ఏది కూడా అసాధ్యము కాదు అని నమ్మడం మన పని. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. బైబిల్లో మరి దేవుడు చేసిన అద్భుతాల్లో మరి ఎరికో ప్రాంతపు ప్రాకారపు గోడలు కూల్చబడ్డం అనేది ఎంతో అద్భుతమైన విషయం మనం చూస్తాం కదా. మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా చేశారా అంటే ఏం చేయలేదండి. వాళ్ళు ప్రతిరోజు కూడా మరి ఆ యొక్క ఎరికో ప్రాకారం చుట్టూ ఒక రౌండ్ వేసేవాళ్ళు. మౌనముగా ఒక రౌండ్ వేస్తూ వచ్చారు. అలా 6 days చేశారు. 7th day మాత్రం దేవుడు చెప్పాడు, మీరు 7వ రోజు మరి 7 సార్లు తిరగాలి, ఆర్భటించాలి, మరి బూరలు ఊదాలి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అలానే చేశారు. ఆ రోజు అలా ఆర్భటించినప్పుడు, వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు వాళ్ళ మందసం ముందు వెళ్తుంది, వాళ్ళ వెనకల వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా 7 rounds వేశారు. ఆ రోజు మరి దేవుని గట్టిగా స్తుతించినప్పుడు ఏమైంది తెలుసా? ఎరికో గోడలు కూల్చివేయబడ్డాయి. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కడన్నా నడిస్తే లేకపోతే అరిస్తే గోడలు కూలిపోతాయా? ఎందుకంటే ఎరికో ప్రాంతంలో ఉన్న ఆ ప్రాకారాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. 2 రథాలు వెళ్తే అంత స్పేషియస్గా ఉంటుంది. అంత పెద్ద ప్రాకారాలు అవి. మరి అంత పెద్ద ప్రాకారాల పైన మరి రథాలే వెళ్తాయి అంటే ఎంత పెద్దగా ఉంటాయి, ఎంత బలంగా ఉంటాయి ఆ ప్రాకారాలు. సో అంత ఈజీ కాదు, పడడం అనేది అసలు కాదు. అందుకే ఎరికో రాజు కానీ అక్కడ ఉన్న సైనికులు కానీ ఇజ్రాయెల్ మమ్మల్ని ఏమీ చేసుకోలేరు, అసలు అసాధ్యం, మనుషులు ఎవరి దీంట్లోకి రావడం, మా ప్రాకారం దాటుకొని లోపలికి రావడం అనేది అసాధ్యమని వారికి కూడా బాగా తెలుసు అనమాట. మరి 6 రోజుల నుంచి ఇజ్రాయెల్ని గమనిస్తున్నారు. వాళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళు ఏం చేయలేక ఊరిని తిరుక్కొని పోవడం వెళ్ళే వీళ్ళ పని, వీళ్ళు ఏం చేయలేరు మమ్మల్ని అని అనుకున్నారన్నమాట. కానీ దేవుడు ఏం చెప్పినాడు? మీరు 6 రోజులు మౌనంగా తిరగండి, 7వ రోజు మాత్రమే కేకలు వేసి తిరగండి అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు 6 రోజులు మౌనంగా ఉన్నారు. అప్పుడు ఎరికో ప్రజలు కానీ, ఎరికో రాజు కానీ, ఎరికో సైనికులు కానీ వీళ్ళు చేతగాని వాళ్ళులే, అందుకే ఊరినే తిరుగుతున్నారు అని అనుకున్నారనమాట. చాలాసార్లు మనల్ని చూసినప్పుడు కూడా చాలామందికి అలానే అనిపిస్తుంది, చేతగాని వాళ్ళులే, ఏం చేస్తారు వీళ్ళు, ఏం సాధిస్తారు అని చాలాసార్లు మన అన్నవాళ్ళు కూడా ఉంటారు. మనం కూడా విని చాలాసార్లు బాధపడి ఉంటాం. ఈరోజు ఒకవేళ అలాంటి సిచ్యుయేషనే ఉందేమో నీ జీవితంలో, చాలా అసాధ్యంగా కనిపిస్తున్న పరిస్థితులే ఉన్నాయేమో, అందరి చేత అవమానించబడుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయేమో, నిందించబడుతున్నటువంటి పరిస్థితులే నీ జీవితంలో ఉన్నాయేమో, ఎంతో కష్టతరమైన పరిస్థితులే నీ జీవితంలో ఈరోజు ఉన్నాయేమో. అయితే దేవాది దేవుడు ఆ రోజు స్తుతి కేకల ద్వారా ఎరికో గోడల్ని కూల్చివేశాడండి. అసాధ్యమైనటువంటి కార్యాన్ని మరి అక్కడ చూసినప్పుడు
అందరూ కూడా వణికిపోయినారు యెరికో ప్రాంత ప్రజలు. ఎందుకంటే ప్రాకారాలేంటి, కేకల ద్వారా కూలడం ఏంటి, ఇశ్రాయేలు ప్రజలేమి మరి వాళ్ళు పెద్ద పెద్ద మరి పారలు కానీ లేకపోతే మరి ఈ బలమైన ఆయుధాలతో ఏమి ఆ ప్రాకారాలు పగలగొట్టలేదు, విరగ్గొట్టలేదు. దేవుని స్తుతించటం ద్వారానే ఆ గోడలన్నీ కూడా కూల్చబడ్డాయి. మరి దీన్ని బట్టి ఏం చేయాలి మనము అంటే, మనం కూడా మౌనంగా దేవుడి సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవుడు మనం మౌనంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, కనిపెడుతున్నప్పుడు స్తుతించే దినాన్ని ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మరి 7వ రోజు వాళ్ళని ఆర్భటించమన్నాడు, బూరలోదమన్నాడు, ఇంకా మరి చుట్టూ తిరగమన్నాడు. మరి తిరిగిన వాళ్ళు మౌనంగా ఉండలేదు, ఆర్భటించారు. అలాగే ఈరోజు నువ్వు నేను కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు చేసేటువంటి కార్యాలని మనం కూడా స్తుతించేవారిగా ఉండాలి. ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని మనము కూడా ఘనముగా చెప్పుకోగలగాలి. దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఎంత గొప్పవో అనేకులు తెలుసుకునే రీతిగా మనం మాట్లాడాలి, నోరు విప్పి చెప్పాలి. కాబట్టి యెరికో ప్రాంతపు గోడలు, ఆ ప్రాకారపు గోడలు కూల్చబడినాయి. ఇజ్రాయెల్ అందరూ కూడా లోపలికి వెళ్ళి సమూల నాశనాన్ని జరిగించారండి యెరికో ప్రాంతం అంతటిని. సో అది మనుషులకైతే అసాధ్యం, అది జరగదు. ఎందుకంటే ఆ బలమైన ప్రాకారాలు బట్టి. కానీ దేవుడికి మాత్రమే సాధ్యమైంది. దేవుడే వాటిని కూల్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏమైనా గోడలు ఉన్నాయా, ఏమైనా ప్రాకారాలు ఉన్నాయా, అవి కూల్చబడలేనటువంటి స్థితిలో ఉన్నాయా, ఇంకా అడ్డంగా నిలబడిపోయినాయా, ఇంకా నీ జీవితంలో ఏవి కూడా జరగవులే అనేటువంటి పరిస్థితులకు నువ్వు వచ్చేసావా, ఇంకా అన్ని పరిస్థితులు కూడా చాలా క్రిటికల్గా కనిపిస్తున్నాయి, చాలా కష్టంగా అనిపిస్తున్నాయా, నీ ఆరోగ్యపరంగా నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉన్నావా, ఆర్థికంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నావా, కుటుంబ పరంగా విరిగిపోయిన స్థితిలో ఉన్నావా, లేకపోతే లోకానుసారమైన జీవితంలో ఉండే నేను బయటికి రాలేకపోతున్నాను, పాప బంధకాల్లో ఉన్నా, నన్ను విడిపించే వాళ్ళు ఎవ్వరు లేదు, ఈ పాపంతోనే నా జీవితం అంతమైపోతుందని ఇలా బాధపడుతూ కూర్చున్నావు. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు నాకు అసాధ్యం, కానీ దేవుడికి ఏది కూడా అసాధ్యం కాదు అని ఈరోజు నమ్మాలండి. యెరికో ప్రాకారాలని కూల్చినటువంటి దేవుడు నీ జీవితంలో ఏ ప్రాకారాలుగా ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో వాటిని కూల్చలేడా? ఖచ్చితంగా కూలుస్తాడు. అయితే నీకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో నువ్వు దేవుడి ఆజ్ఞను పాటించేవారిగా ఉండాలి. మరి ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ఉండండి, ఊరిని నడవండి అంటే వాళ్ళు అదే పని చేస్తారు. మరి ఈరోజు దేవుడు చెప్పే పని చేసేవారుగా మనం ఉన్నామా? దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయాలండి. ఎందుకంటే యేసయ్య కానానులో మరి వివాహానికి వెళ్ళాడు, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అయితే తల్లి వచ్చి చెప్పింది, అయ్యా హెల్ప్ చేయి అంటే, అమ్మ నాకు ఇంకా సమయం రాలేదంటాడు. కానీ తర్వాత హెల్ప్ చేస్తాడు దేవుడు. ఏం చెప్తాడు, ఆ పని వాళ్ళకి మరియా ఏమంటదంటే, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి అంటది. మరి అప్పుడు యేసయ్య వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, బాణలన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్తో ఫిల్ చేసి మీ అధికారికి ఇవ్వండి అని చెప్తాడు. ఎవరైనా ఒకవేళ ఈ పరిస్థితిలో మనమే ఉంటే చేస్తామా అండి? మనకు తెలుసు, మనం ఆ ద్రాక్షరసంతో నింపబడిన కుండలన్నీ ఖాళీ చేసాం, మంచిగా కడిగాము, వాటర్తో నింపాం, పోయి అధికారికి ఏంటంటే నమ్ముతామా, చేస్తామా అలాంటి పనులు? మనమే అంటాం, అయ్యో దేవా ఇప్పుడు ఒకవేళ నేను ఇస్తే అతని నీళ్ళు తాగి నన్ను చంప మీదే కొడతాడు ఇంకా అని అంటాం కదా. కానీ అక్కడున్న పని వాళ్ళు ఏం మాట్లాడలేదు, నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. వాళ్ళ తల్లి చెప్పింది ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయండి అని. ఎప్పుడైతే ఆ నీటిని ముంచి తీసుకుపోయి ఆ యజమానికి సగం తాగి, అందరు ఫస్ట్ జబ్బు రసం పోస్తారు, లాస్ట్కి జబ్బు రసం పోస్తారు, అంటే బాగలేని ద్రాక్షరసం ఇస్తారు, ఫస్ట్ అంతా మంచిది ఇస్తారు, మీరేంది వెరైటీగా మరి ఇప్పుడు మంచి ద్రాక్షరసాన్ని ఇస్తున్నారు అని అంటున్నమాట. అంటే ఆ ముంచి తీసుకువెళ్ళిన వ్యక్తికి తప్ప ఆ యొక్క ద్రాక్షరసం ఎక్కడిది అనే విందు ప్రధానికి కూడా తెలియదండి. ఎంత గొప్ప విశ్వాసం కదా సేవకులకి. ఈరోజు వాళ్ళకి యేసుప్రభు అంటే కూడా ఇంకా అంత తెలియకపోయిండొచ్చు ఆ టైంలో. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన మాటను వాళ్ళు పాటించారు, విన్నారు. యేసయ్య తల్లి అయినటువంటి మరియా అక్కడ చెప్పింది, ఆయన ఏం చెప్తే అది చేయండి అని. వాళ్ళు అలానే చేశారు, గొప్ప అద్భుతం చేశారు. కాబట్టి మాట వినడం చాలా అవసరం అండి. దేవుడు చెప్పిన మాటని విని మనం ఆ ప్రకారం జీవిస్తే మన జీవితంలో కూడా చాలా గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాం. ఎందుకంటే మానవులుగా మనకి అన్నీ అసాధ్యం, మనం ఏమి చేయలేము. అనుకుంటాం ఇది చేయగలను, అది చేయగలను, ఏం చేయలేమండి మనం దేవుడి సహాయం లేకుండా. ఇది 100% ష్యూర్. దేవుడు లేకుండా మన జీవితంలో ఒక అడుగు కూడా మనం ముందుకు వెయ్యలేము. కాబట్టి దేవుడితోనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మనం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. నువ్వు నేను నమ్మడమే, నమ్మితే ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఏ విషయాన్ని బట్టి మరి నువ్వు ఎదురు చూస్తున్నావో, లేకపోతే ఇంపాసిబుల్ అనుకుంటున్నావో, దేవుని నమ్ముతావా? దేవుడు చెప్పిన మాట వింటావా? ఆయన చెప్పింది చేస్తావా? తప్పకుండా ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా చేస్తే అసాధ్యకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడి యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము. అంతేకాకుండా అద్భుతాలని రిసీవ్ చేసుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.
పరిశుద్ధులైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు. ఏది కూడా మీకు అసాధ్యం కాదు ప్రభా. ఈరోజు ఎవరెవరు ఏ అసాధ్యకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారో ప్రభా, నువ్వు సమస్తం చేయగలవు కాబట్టి నీ మాట విని నీ చిత్తం చేయటానికి, నీ అద్భుతాలు రిసీవ్ చేసుకోవడానికి మా అందరికీ కృపనివ్వమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.